పెద్దలు గౌరవనీయులు మా బీసీల కోసం అంకితం చేసి రాజ్యసభ సభ్యుడిగా బీసీల గొంతును పార్లమెంటులో వినిపిస్తూ సాక్షాత్ మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి బీసీలకు న్యాయం చేయకపోతే భారతదేశం అభివృద్ధి చెందదు. భారతదేశ అభివృద్ధి చెందాలంటే ఈ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్స్ కానీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి మరి మంచి బడ్జెట్ జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వడం కానీ, అట్లాగే మహిళా బిల్లులో మరి బీసీ మహిళలకు సబ్ కోటా కానీ, బీసీ ఉద్యోగులకి ప్రమోషన్స్ రిజర్వేషన్స్ కానీ, మరి అట్లాగే పారిశ్రామికంగా మరి అభివృద్ధి చెందుతున్న దేశంగా మరి అనేక పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణలో కూడా బీసీ యువకులకి ఉద్యోగాలు కల్పించాలి అని పెద్ద ఎత్తున మరి తన వాణిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు వినిపిస్తున్న మా నాయకుడు, ఏకైక నాయకుడు భారతదేశంలో మా ఆర్ కృష్ణయ్య గారు, మరి ఆయన ఈరోజు ఇక్కడికి మరి బీసీల యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మాణాన్ని కానీ, అభివృద్ధిని కానీ, బీసీల అభివృద్ధిని కానీ, విద్యాభివృద్ధిని కానీ, సామాజిక అభివృద్ధిని కానీ మరి ఇక్కడనే బీసీ భవనానికి కూడా ఆయన 1 కోటి రూపాయలని తన రాజ్యసభ నిధుల నుంచి ఇవ్వడానికి మొన్న వచ్చినప్పుడు, కర్నూలుకి వచ్చినప్పుడు మరి ఆయన ప్రామిస్ చేసుకోవడం జరిగింది. ఇస్తానని చెప్తున్నాడు, నాకు ప్రామిస్ అంటున్నాడు. ఆ బీసీ భవనాన్ని మరి తొందరలోనే మరి ఇక్కడ ఉన్న మా మంత్రి గారు కానీ, టీజీ భరత్ గారు కూడా దాదాపు 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు ఆయన కూడా ఇచ్చాడు. మరి అట్లా గవర్నమెంట్ కూడా 5 కోట్లు బడ్జెట్ను కూడా కేటాయించడానికి సిద్ధపడింది. మరి ఖచ్చితంగా ఇక్కడ బీసీ భవనాన్ని నెక్స్ట్ అన్నని అక్కడనే మరి ఆయన చేతుల మీదుగానే మరి ప్రారంభం చేసుకోవడానికి మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తున్నాడు. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కర్నూలు అంటే బీసీలకి పుట్టినిల్లు, ఇక్కడ ఉద్యమ భావాలన్నీ నేర్పినది ఇక్కడ నక్కలమిట్ట శ్రీనివాసులన్న గారు అయితేనేమి, మా జిల్లా అధ్యక్షుడు మురళీ మనోహర్ గారు అయితేనేమి, మా శకుంతలమ్మ అయితేనేమి, సుజాత గారు అయితేనేమి, మా రాంబాబు అయితేనేమి, మిగతా తెలంగాణ నుంచి మా నాయకులు కూడా రావడం జరిగింది. వారికి మా రాష్ట్ర డైరెక్టర్ వాల్మీకి కార్పొరేషన్ మరి రామకృష్ణ గారికి, మరి అట్లాగే అయ్యన్న గారికి, మరి సుగూరు వెంకటేశ్వర గారికి, మరి ఇక్కడ వచ్చేసిన బీసీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటూ, అన్నకు మీటింగ్ టైం ఉంది కాబట్టి అన్న మన ప్రెస్ అడ్రస్ చేస్తూ మరి అన్నని ఆ మీటింగ్లో మేము వదిలిపెట్టొస్తాం. దయచేసి వెంటనే భావించొద్దని భావిస్తాం.